తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. గురువు గారు నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువుగారు, మనకి అమావాస్య అనేది మామూలు రోజుల్లోనే చాలా ప్రత్యేకంగా చూస్తుంటాం. అందున మార్గశిర మాసం అయితే ఒక్కో రోజు వచ్చే మా అమావాస్యని ఒక్కో పేరుతో పిలుస్తాం కదా. ఈసారి సోమవారం వచ్చింది, సో సోమవతి అమావాస్య. మరి ఈ సోమవతి అమావాస్య రోజు ఎలాంటి పూజలు చేయాలి, ఎలాంటి అంటే మనకున్న కొన్ని రకాల సమస్యల నుంచి బయటపడాలి అంటే ఏదైనా పరిహారం ఉంటుందా గురువుగారు, తెలియజేస్తారా? తప్పనిసరిగా అమ్మా. మనకి అమావాస్య, పౌర్ణమి రెండు కాలమానానికి ప్రతీకలు. ఒక మాసం మిడిల్, అదే మంత్ మిడిల్లో కానీ ఎండ్ కానీ. మనం అంతకుముందు కూడా చాలాసార్లు చెప్తూ ఉంటాను నేను. సౌరమానం, చాంద్రమానం అనేటువంటివి రెండు ఉంటాయి. పౌర్ణమి టు పౌర్ణమి, అమావాస్య టు అమావాస్య. అమావాస్య నుంచి అమావాస్య వరకు తీసుకునేటువంటి దాన్నేమో చాంద్రమానం అంటాం. పౌర్ణమి నుంచి పౌర్ణమి వరకు తీసుకునేటువంటి నెలనేమో సౌరమానం అని చెప్పి పిలుస్తాం. అంటే ఇక్కడ ఏంటి, మనం అమావాస్య నుంచి అమావాస్య వరకు తీసుకుంటే మధ్యలో పౌర్ణమి మిడిల్ అవుతుంది, మంత్ మిడిల్ అవుతుంది. అలాగే పౌర్ణమి నుంచి పౌర్ణమి వరకు తీసుకుంటే అమావాస్య మిడిల్ అవుతుంది కదా. వాళ్ళది సౌరమానం కాబట్టి నార్త్ ఇండియన్స్ ఎక్కువగా సౌరమానాన్ని అవలంబిస్తూ ఉంటారు. మంది చాంద్రమానం కాబట్టి చాంద్రమానాన్ని ఫాలో అవుతూ ఉంటాం. ముఖ్యంగా ఈ మార్గశిర మాసంలో ఎంతమందికి చెప్పినా అదే చెప్తాను నేను. గ్రహాల కలయిక ప్రతి ఒక్క రోజు కూడా ఒక విశేషమైనటువంటి కలయికతోనే వస్తుంది. మార్గశిర మాసం అంటే కుజుడని చెప్తున్నాం, సోమవారం అంటే శివుడని చెప్తున్నాం, చంద్రుడని చెప్తున్నాం. అలాగే అమావాస్య అంటే సూర్యుడు. సోమావతి అమావాస్యకు ఉండేటువంటి ఒక ప్రత్యేకత ఏంటి అంటే రవిచంద్రుల కలయిక ఒకటే రోజు. సోమవారం చంద్రుడు, అమావాస్య సూర్యుడు. వీళ్ళిద్దరూ ఒకే చోట కనబడతారా? మనకి ఒకేసారి కనబడతారా? కానీ వాళ్ళిద్దరి కలయిక ఏదైతే ఉంటుందో అది అద్భుతమైనటువంటి కలయిక. అందులోనూ ఈ మార్గశిర మాసంలో రావడం అనేది ఇంకా విశేషం. సోమావతి అమావాస్య రోజున ఎవరైతే భూతప్రేత పిశాచ బాధల గురించి కానీ, ప్రయోగ బాధల గురించి కానీ, అట్లానే మనకు తెలియకుండా మనం ఆదివారం, మంగళవారం ఇట్లాగా ఆడవాళ్ళంతా కూడా జుట్టు ఫ్రీగా వదిలేసి తలస్నానం చేసి ఏదైనా గాలి సోకటం, రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు, ఏదైనా మనం శ్మశానం పక్క నుంచి వెళ్తున్నప్పుడు కానీ ఇట్లాంటి గాలి సోకడం ఇట్లాంటివి కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగే ముఖ్యంగా భయం, పిల్లలకి చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏదో కలలో కనపడ్డా భయపడుతూ ఉంటారు. అలాగే కొంతమంది ఏంటంటే చూడలేనివి ఏదైనా ఒక్కసారిగా చూసినా తప్పనిసరిగా భయపడుతూ ఉంటారు. ఇలాంటి భయం పోవడం కోసం, ధైర్యం రావడం కోసం, అలాగే ముఖ్యంగా ఏదైతే గ్రామ దేవతల అనుగ్రహం కావాలో, అలాగే మన గృహదేవతల అనుగ్రహం. ప్రతి ఇంటికి ఒక దేవుడు ఉంటాడు, ప్రతి ఇంటికి దేవుడు ఉంటాడు. కులదేవత ఉంటుంది, గృహదేవత ఉంటుంది. దీంతో పాటుగా ఇష్టదేవత. ఇప్పుడు ఒక కుటుంబానికి సంబంధించి ఒక దేవుడు ఉంటాడు, ఒక కులానికి సంబంధించి ఒక దేవుడు ఉంటాడు. అలాగే పర్సనల్గా ఇష్టదేవత, ఎవరి ఇష్టం వచ్చినటువంటి దేవతను ఎవరైతే ఆరాధిస్తుంటారో వాళ్ళ ఇష్టదేవత. గృహదేవత, కులదేవత, ఇష్టదేవత ఆరాధన ఎవరైతే మర్చిపోతారో ఆ ఇంట్లో శూన్యం మాత్రమే మిగులుతుంది. ఇప్పుడు మన తల్లిదండ్రులను ఎలా పూజిస్తాం? బ్రతుకున్నప్పుడు చక్కగా చూస్తాం, చనిపోయిన తర్వాత వాళ్ళకి చేయవలసినటువంటి ఉత్తరక్రియలు చేస్తాం. అలాగే ఈ దేవతలు కూడా మన ఇంట్లో వాళ్ళే, బయట వాళ్ళు కాదు, మన ఇంట్లో వాళ్ళే. ఇప్పుడు నాకు ఇష్టమైన దేవుడు అంటే నాతో ఉన్నట్టే కదా, నా గృహదేవత అంటే మా ఇంట్లో ఉన్నట్టే కదా, నా కులదేవత అంటే కులానికి సంబంధించినటువంటి అందరూ ఆరాధించాల్సినటువంటి దేవత. ఇప్పుడు చాలామంది కూడాను ఈ గృహదేవత ఆరాధన ఏదైతే ఉంటుందో దాన్ని విసర్జించేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు రేణుకా ఎల్లమ్మ అని కొంతమందికి ఉంటుంది, కొంతమందికి వెంకటేశ్వర స్వామి ఉంటాడు, కొంతమందికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటాడు, కొంతమందికి నరసింహస్వామి ఉంటాడు. ఇలాగా ఈ దేవతల్ని మన పూర్వీకులు ఆరాధన చేసి కూడా మన వాళ్ళు చేయకుండా వదిలేస్తుంటారు. మధ్యతరం దగ్గరకు వచ్చేసరికి వదిలేస్తూ ఉంటారు. వీటి వల్ల కూడా అతి భయంకరమైనటువంటి దోషాలు ఏర్పడుతూ ఉంటాయి. దాంతోపాటుగా ఇంట్లో ఏ రకమైనటువంటి కార్యాలు ముందుకు వెళ్ళవు, అనుకున్న పనులు కావు, రుణగ్రస్తం అవ్వటం, అలాగే అప్పులు ఇచ్చిన వెనక్కి తిరిగి రాకపోవటం, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, ఇవన్నీ కూడాను. దీంట్లో ముఖ్యంగా పిల్లలు మూర్ఖత్వంగా పుట్టడం.
మన మాట వినరు. మనం వీడితో తిరగొద్దురా అంటే వాడితో తిరుగుతుంటారు, ఇక్కడికి వెళ్ళొద్దురా అంటే అక్కడికే వెళ్తుంటారు. మనం ఈ పని చెయ్యొద్దు అని చెప్తే ఏదైతే చెప్తామో వాడు మంచి కోరి అవి మాత్రం మానేసి వాటి వల్ల ఏ పనులు చేస్తే ప్రమాదం వాళ్ళ జీవితంలోకి ప్రవేశిస్తుందో అలాంటి పనులు చేసేటువంటి మూర్ఖత్వం కూడాను పిల్లలకి రాను ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఇలాంటి దోషాల నివారణ కోసం ఈ సోమావతి అమావాస్య అనేటువంటిది చాలా విశేషమైనటువంటి రోజు. మరి ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పుడు కొంతమందికి గృహదేవత ఎవరో కూడా తెలియదు, ఇంటి దేవత ఎవరో కూడా తెలియదు, మర్చిపోయి ఉంటారు. మన పూర్వీకుల గురించి ఎవరినన్నా అడుగుదామంటే పూర్వీకులు ఉండరు. ఏం చేయాలి? ఆ రోజున ఎవరైతే ఒక దేవతని గృహదేవతగా స్వీకరించడానికి అధికారం కలిగినటువంటి రోజు. ఇప్పుడు మీ ఇంటి దేవుడు మీకు గుర్తులేదు, మీకు ఇష్టమైన ఒక దేవుడు ఉన్నాడు, ఈ దేవుడిని వాటి నుంచి నా ఇంటి దేవుడిగా నేను స్వీకరిస్తున్నాను, ఈ దేవుడికి పూజ ప్రారంభిస్తున్నాను, ప్రతి సంవత్సరం కూడా ఒక రోజున పండగ చేస్తాను అనుకునేటువంటి ఒక నియమం పద్ధతి ఏదైతే ఉందో ఆ రోజున మొట్టమొదటిసారిగా మరలా మనం ప్రారంభించగలిగినటువంటి అనుకూలమైనటువంటి రోజే సోమావతి అమావాస్య. గృహదేవత బాగుంది అంటే ఆటోమేటిక్గా అన్నీ బాగుంటాయి కదా. మన గృహాన్ని చక్కగా కాపాడేటువంటి దేవతే గృహదేవత అవుతుంది కదా. కాబట్టి గృహదేవత ఆరాధన ఎవరికైనా తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ రోజు నుంచి ప్రారంభించండి. మీకు ఇష్టమైనటువంటి అనుకూలమైనటువంటి దేవతని పూర్వీకుల ద్వారా మీకు తెలియకపోయి ఉంటే, పోని మా పూర్వీకులు ఈ పూజ చేసేవాళ్ళు, అమ్మవారు పూజ చేసేవాళ్ళు మధ్యలో చేయలేదు మేము కూడా చేయలేదు అంటారా? తెలిసి ఉంటే ఆ దేవతకే పూజ ప్రారంభించండి. ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరం కూడాను ఒక రోజున పండగ పెట్టుకొని ఆ రోజున పండగ చేయడం అనేటువంటిది చాలా అవసరమైనటువంటి రోజు. అలాంటి వాటికి మొట్టమొదటిగా పునఃప్రారంభం కావచ్చు, మరలా కొత్తగా ప్రారంభించడం కావచ్చు. ఏదైనా ఈ రోజున ప్రారంభిస్తే ఏ రకమైనటువంటి దోషాలు ఉండవు. ఇందాక మనం కొన్ని నోములు వ్రతాలు రథసప్తమి అని చెప్పుకున్నాం కదా, అలాగే ఇలాంటి గృహదేవతలకు మాత్రం ఈరోజు చాలా అనుకూలమైనటువంటి రోజు. అంతేకాకుండా ఇందాక మనం చెప్పుకున్నాం భూత ప్రేత పిశాచ బాధలు, గ్రహ బాధలు, ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో ఇట్లాంటి వాటి కోసం ప్రతి ఒక్కరూ కూడా అమావాస్య రోజున చక్కగా గ్రామ దేవత ఆలయానికి, ప్రతి గ్రామానికి ఒక దేవత ఉంటుంది. మైసమ్మ కావచ్చు, కట్టమైసమ్మ కావచ్చు, పోచమ్మ కావచ్చు, గంగానమ్మ కావచ్చు, ఇట్లాంటి దేవతలు ఉంటారు కదా. ఏదైతే గ్రామ దేవతలు ఉంటారో ఆ గ్రామ దేవతల ఆలయానికి వెళ్ళే ముందు ఇంట్లో చక్కగా ఒక 11 నిమ్మకాయలు తీసుకోండి, పక్కన పెట్టుకోండి. అలాగే ఒక 27 కానీ 54 కానీ నిమ్మకాయను మాల గుచ్చండి. ఈ మాల కూడా ఎలా అంటే ఒక దారం తీసుకొని దానికి పసుపు పూసి చక్కగా మాల గుచ్చేసి దానికి కూడా గంధం పెట్టేసి కుంకుమ బుట్టు పెట్టేసి మాల గుచ్చుకోండి. పసుపు కుంకుమ ఒకే దాంట్లో కలుపుకోండి. పసుపు కుంకుమ, ఓకే. దీన్ని బండారి అంటారు. రెండు కలిపి ఉన్న దాంట్లో బండారి అంటాం కదా. గ్రామ దేవతలకు ఇష్టమైనటువంటిది ఏంటి? బండారీనే కదా. కాబట్టి బండారి ఇంట్లో కలుపుకోండి. ఈ 11 నిమ్మకాయలు తీసుకోండి, మాల తీసుకోండి. అవకాశం ఉంటే అమ్మవారికి నిజంగా మన ఈ పొంగలి చేస్తాం, స్వీట్ పొంగలి బియ్యంతో పాలు పోసి బెల్లం వేసి, ఇది ఒకటి తీసుకోండి. లేదు అది కూడా చేసేటువంటి పరిస్థితి కాదు, కనీసం కొద్దిగా పెరుగన్నం తీసుకోండి. ఈ పెరుగన్నంలో కొద్దిగా దానిమ్మ గింజలు కూడా వేసుకోండి, 4 వేసుకొని చక్కగా నివేదన తీసుకుని వెళ్ళి, గ్రామదేవత ఆలయంలో పూజారులు తక్కువ మంది ఉంటారు, ఉంటే మాల వాళ్ళతో సమర్పించి అమ్మవారికి సమర్పించండి. లేదు మీరే మాల వేయండి. ఈ 11 నిమ్మకాయలు అక్కడ పెట్టి అమ్మవారి ముందు పెట్టి అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తరం ఏదైనా సరే, కాళిక కావచ్చు, భద్రకాళి కావచ్చు, లేదంటే ధూమావతి కావచ్చు, భగళాంబకి కావచ్చు, దుర్గాదేవి కావచ్చు, కాళిక కావచ్చు, ఇట్లాంటి అష్టోత్తరాలు ఏదైతే ఉంటాయో ఆ నిమ్మకాయలు అమ్మవారి పాదాల ముందు పెడతారు. కాబట్టి ఈ బండారితో అష్టోత్తరం పూజ చేయండి. అంటే బండారి వేస్తూ అష్టోత్తరం పూజ చేసుకొని ధూపం అగరబత్తీలు మనం తీసుకెళ్ళినటువంటి ప్రసాదం నివేదన చేసి మంగళహారతులు ఇచ్చి ఈ 11 నిమ్మకాయలు మరలా ఇంటికి తెచ్చుకోండి. ఓకే, మాల అమ్మవారికి వేసి మిగతా నిమ్మకాయలు తెచ్చుకోండి. ఈ నిమ్మకాయల్లో ఇంట్లో ఎంతమంది ఉంటారో అంతమంది నిమ్మకాయలు సగానికి కట్ చేసి మరుసటి రోజు ప్రొద్దున దీని చెప్తుంది కట్ చేసి స్నానం చేసే ముందు తలకి పెట్టుకొని చక్కగా నిమ్మ చెక్కతో మొత్తం రుద్దుకొని 10 నిమిషాలు ఉంచిన తర్వాత స్నానం చేయండి. ఒకటి మిగిలిన సగం నిమ్మ చెక్క ఉంటుంది కదా, దాన్ని జ్యూస్ పిండుకొని కొద్దిగా షుగరు సాల్ట్ వేసుకొని తాగండి. ఓకే, అది ఇంట్లో వాళ్ళకి అయిపోతుంది. మిగిలినవి ఇంటికి 3 కట్టండి చక్కగా. మరలా ఒక నిమ్మకాయ కోసి పసుపు కుంకుమ అద్ది అటు ఇటు పెట్టేసేయండి. మిగిలినవి ఓకే, ఇంకొక నిమ్మకాయ మిగులుతుంది. ఈ నిమ్మకాయను కూడా
గ్లాసులో కానీ రాగి చెంబులో కానీ శుభ్రంగా రాగి చెంబు కూడా శుభ్రంగా కడిగి దాంట్లో నీళ్లు పోసి కొద్దిగా పసుపు కుంకం వేసి ఈశాన్య మూలలో పెట్టండి. సమస్త నరఘోషలు పోతాయి, క్షుద్ర బాధలు పోతాయి, ప్రయోగ బాధలు పోతాయి, అలాగే మనకు తెలియకుండా వచ్చినటువంటి గ్రహ బాధలు పోతాయి. ఇవి దాటి లోపలికి రావడానికి ఛాన్సే ఉండదు మళ్ళీ ఇంట్లో. ఈ పైన కట్టి నిమ్మకాయ కోసి ఎవరైతే పెడుతున్నారో ఆ లోపల నిమ్మకాయ ఈశాన్యంలో రాగి చెంబులో కానీ గాజు గ్లాసులో కానీ పెడుతున్నారో ఆ ఇంట్లో ఏ రకమైనటువంటి క్షుద్ర శక్తులు కానీ గ్రహ బాధలు కానీ క్షుద్ర ప్రయోగాల ద్వారా వచ్చేటువంటి నష్టాలు కానీ ఏవి కూడాను లోపలికి అడుగు పెట్టడానికి ఛాన్స్ లేదు. అక్కడే బయట నుంచి బయట వెళ్ళిపోతుంది. ఈ నిమ్మకాయ ఏదైతే పెట్టామో ఓ 2 రోజులు ఉంచండి, పర్లేదు. పైన కట్టినవి కానీ ఇవి కానీ ఉంచండి. ఆటోమేటిక్గా మరలా వచ్చే అమావాస్యకు చూడండి, ఇంట్లో వీళ్ళు అనుకున్నటువంటి ఆనందం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, సంతానం ఉంటుంది, సంతోషం ఉంటుంది, సుఖం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, అన్నీ సమృద్ధిగా చక్కగా ఉంటాయి. అక్కడి నుంచైనా సరే ప్రతి నెల ఒక్కసారి గ్రామదేవతకి పూజ చేయడం మొదలుపెట్టండి అమావాస్య రోజున. ఓకే, ఆ రోజు మొదలు పెట్టేసి తర్వాత రోజుల్లో ఇంకా పూజ చేసుకుంటుంటే సరిపోతుంది. తప్పనిసరిగా ప్రతి నెల అమావాస్యకి గ్రామదేవతకి ఈ విధంగా చేయండి. ఎవరికి ఏ రకమైనటువంటి కష్టం లేకుండా, గ్రామంలోకే కష్టం రాకుండా చూసుకునేటువంటి శక్తి ఆవిడకి సరిగా పూజలు లేవు, సరైన ఆహారం లేదు. మన ఇంట్లో పిల్లలే మన సరిగా అన్నం పెట్టకపోతే బయటికి వెళ్ళిపోతారు, అవునా? మన పిల్లలే కానీ బయటికి వెళ్ళిపోతారు. అలాంటిది మరి గ్రామాన్ని సంరక్షించేటువంటి దేవతకి కనీసం నెలలో ఒక్క రోజైనా వెళ్ళి, ఎప్పుడు బోనాలు వస్తేనే రంగులు వేయిస్తారు, వేపమండలు కడతారు, ఓయమ్మ హడావిడి చేస్తారు. బోనం అయిపోయిన మరుసటి రోజు గుడి వైపు చూసే దిక్కే ఉండదు మళ్ళీ. అదేంటో మరి, అంటే గ్రామ దేవతలకు వచ్చేసరికి నిజంగా సంవత్సరంలో ఒక్కసారే ఘనంగా చేస్తారు, ఇంకా తర్వాత పెద్దగా పూజలు ఉండవు. గ్రామ దేవతలకి అమావాస్య రోజున విపరీతమైనటువంటి శక్తులు ఉంటాయమ్మ. అమ్మవారు మేలుకున్నప్పుడు, శక్తివంతంగా ఉన్నప్పుడు పూజ చేయడం ద్వారా ఆ శక్తులు మనకు వస్తాయి కదా, తద్వారా మనకు కావాల్సినవన్నీ కూడా మనకు లభిస్తుంటాయి కదా. కాబట్టి అమావాస్య రోజున గ్రామ దేవతకి మర్చిపోకుండా పూజ చేయండి. మీ గ్రామానికి, మీ కుటుంబానికి, కుటుంబంలో ఉండే ప్రతి వ్యక్తికి మంచి జరుగుతుంది. ఓకే గురుగారు, సో అమావాస్య రోజు ముఖ్యంగా దుష్ట శక్తులు అంతం అవ్వటానికి, లేదంటే గ్రహ బాధలు, పీడలు, లేదనంటే దిష్టి దోషాలకు కూడా పూజ చేస్తూ ఉంటారు కదా. మీరు అలాగే మన అమ్మవారి గ్రామదేవత ఎలా ప్రసన్నం చేసుకోవాలి, శక్తి గురించి చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.